ఈ ఆత్మీయ పోరాటంలో ఎదురయ్యేటువంటి ఒడిదుడుకుల్ని తిప్పికొట్టి దేవుని పోలిక నీలో రూపుదిద్దుకోవాలి. ఆ పోలికగా అనేకుల్ని క్రీస్తు వద్దకు చేర్చాలి. అదే ఆశ మాకు కూడా, అదే వల్లగాక ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఇంతకు సమాధానం ఏంది? ఏమన్నా అయిద్దా కాదా? విరుగుళ్ళు ఏమన్నా ఉన్నాయా? ఉంటే చెప్పు, ఇక ఈ రోజు నుంచి మొదలు పెడతాం. మరి ఇక శరీర సమస్యల సంగతి ఏంది? అప్పులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, పిల్లల సమస్యలు ఉన్నాయి, కేసుల సమస్యలు ఉన్నాయి, భార్యాభర్తల కొట్లాట్ల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఏంది? మరి అన్ని శరీరానుసారమైన సమస్యలు ఈ లెక్కలో కాదంటున్నావు అంటే ఇంకా అవి తీరవా? వాటి గురించి ఆశ వద్దంటావా? వదిలేసుకోమంటావా? అంటే నేను చెప్తున్నా, ఆత్మ సంబంధమైన సమస్యలైనా శరీర సంబంధమైన సమస్యలైనా రెండు పోరాటాలలో జయమిచ్చువాడు దేవుడే. ఇస్తాడు. శరీర సంబంధమైన పోరాటాల్లో జయమీడా ఇస్తాడు, కానీ అవి కీలకమైనవి కాదంటున్నా. ఇంకా చెప్పాలంటే ఒకవేళ అవి నీకున్నా వాటి వల్ల నీ ఆత్మీయతకు మంచి జరిగేది కానీ కీడు జరగదు. అర్థమైందా? శరీరానుసారమైన సమస్యలు శ్రమలు ఉండటం వల్ల మన ఆత్మీయతకు మేలే కానీ కీడు కాదు. ఇంకా చెప్పాలంటే అవి లేకపోతేనే అగచాట్లు. ఏ విధమైనటువంటి ముళ్ళు మనకు లేకపోతే దావీదు పడ్డట్టు తేడా పడతాం. చూడండి, గొర్రెలు కాసేటప్పుడు, అన్నల మధ్య ఉన్నప్పుడు, అందరికంటే అట్టడుగున ఉన్నప్పుడు, తలా ఒక మాట అంటున్నప్పుడు, సౌలు తరుముతున్నప్పుడు, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పరిగెత్తుతున్నప్పుడు బత్షెబ లేదు దావీదు లైఫ్లో. ఉందా? అసలు బత్షెబ గురించి ఆలోచన ఏడుంది? దడదడగా పరిగెట్టనే సరిపోయింది. సావా బతుక అనుకుంటా, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని అగచాట్ల దెబ్బకి. ఇప్పుడు ఆ బాధలన్నీ పోయినాయి, రాజు అయ్యాడు. అప్పటిదాకా రే దావీదు అనే వాళ్ళందరూ ఇప్పుడు మహారాజా, దావీదు రాజా అని అన్నలే, రాజా అని సంబోధించాల్సి వచ్చాయి. అయ్యే శత్రుభీతి లేదు, పేరు గొప్పలు, డబ్బు, సంపద. ఓహరి నాయన, అడుగు బయటికి వేసాడంటే జేజేలు. అబ్బో, ఒక రేంజ్. శరీర సంబంధమైన శ్రమలు అతని తరిమినంతసేపు అతని ఆత్మీయతకు భంగం లేదు. అద్భుతంగా దేవునికి కనెక్ట్ అయి ఉన్నాడు, ఏడ్చుకున్నాడు, మొత్తుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, నాకు రెక్కలుంటే పక్షిలాగా ఎగిరి నీ దగ్గరికి చేరిపోతానయ్యా అన్నాడు. నాకు వద్దయ్యా ఈ జీవితం అన్నాడు అగచాట్ల దెబ్బకి. అగచాట్లలో ఉన్నప్పుడు వేదనా గీతాలు, అగచాట్లన్నీ పోయాక విరహ గీతాలు. ఏం గీతాలు? విరహ గీతాలు. ఇప్పుడు చెప్పండి, మీకు వేదనా గీతాలు బాగుంటాయి, విరహ గీతాలు కావాలా? వేదనా గీతాలు ఎప్పుడు వస్తాయి? శరీర సంబంధమైన శ్రమలలో నలుగుతున్నప్పుడు వేదనా గీతాలు వస్తాయి, భక్తి గీతాలు వస్తాయి. అన్నీ అయిపోయిన తర్వాత బాధల పర్వం ముగిసింది, ఇక శోధన పర్వం స్టార్ట్ అయింది దావీదుకి. అంతవరకు జీవితంలో చేయని పాపం అప్పుడు చేశాడు. ఎప్పుడమ్మా? శ్రమలో చేశాడా, నెమ్మదిలో చేశాడా? రైట్. ఒక రియల్ క్రిస్టియన్కి నిజమైన శోధన కాలం ఏది? శ్రమలలో ఉన్న కాలమా, శ్రమలో తీరిన కాలమా? శోధన కాలం ఏది మనకి? శ్రమలో ఉన్నప్పుడుదా. ఏ శ్రమ లేకుండా ఫ్రీగా ఉంటాను చూడు, ఏ నొప్పి లేకుండా, అప్పుడు అది మనకి శోధన గడియ. ఏదో ఒకటి గుచ్చుతుందనుకో, ప్రాబ్లం లేదు, దేవునికి స్తోత్రం. కంట్రోల్లో ఉంటాం. నేను కాదు, పౌలు చెప్పాడు 2 కొరింథీ 12:7లో, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు నన్ను నల్లగొట్టుటకై సాతాను యొక్క దూతగా ఉంచబడింది. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని ముమ్మారు ప్రభువుని వేడుకుంటుంది. అందుకు ఆయన, నా కృప నీకు జాలుంది, బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నాతో అని. ఏదో ఒక ముళ్ళు మనల్ని లైన్లో పెట్టింది, ప్రాబ్లం లేదు. అది కూడా వద్దంటే తీసేస్తాడు, అది కాదు సమస్య. భౌతికంగా శ్రమల్లో ఉన్నంత వరకు ఆత్మీయంగా నంబర్ 1గా ఉన్నాడు దావీదు.
భౌతికంగా ఎప్పుడైతే సుఖాల్లోకి వెళ్ళాడో ఆత్మీయంగా పతనం వైపు నడిచాడు. మళ్ళా దావీదు మత్తు దించడానికి మళ్ళీ శ్రమల్లోకి నెట్టాల్సి వచ్చింది. శ్రమల్లోకి నెట్టి మళ్ళీ అక్కడ తుప్పు అంతా వదిలిచ్చి మళ్ళా తెచ్చి సింహాసనం ఎక్కించాడు. జాగ్రత్త, ఇక మళ్ళీ ఆ గతి పట్టొద్దుని వార్నింగ్ ఇచ్చి కూర్చోబెట్టాడు. ఇక చచ్చిపోయిందాక ఇంకా వెనకడుగు వేయలే. ఇంకెన్నిసార్లు పారిపోతాడు కొండలకి? కాబట్టి ఇప్పుడు చెప్పండి, శరీరానుసారమైన శ్రమలు పూర్తిగా మనం నాశనం చేయడానికి మనకు అవసరమా? ఎంతమంది చేతులు ఎత్తండి. అవి లేకపోతే ఎట్టుంటాం అంటే మిడివేళంగా నడమంతరంగా ఊరేగుతాం. అవునా? ఓ పక్క నుంచి ఏదో ఒకటి గుచ్చుతుంటేనే కొద్దిగా పైత్యం దిగుతూ ఉంటుంది. లేకపోతే పైత్యం నశనానికంటే ఏం చేస్తామో కూడా తెలియదు. స్తోత్రం. ఏమంటారు? అందుకే లేఖనంలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6లో అన్నాడు, అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు అవసరమంట కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవునికి మహిమ. ఇంకా చెప్పాలంటే క్రీస్తు వ్యక్తిత్వ సౌందర్యం, సారూప్యం చాలా వరకు మనలో ఏర్పడటానికి ఈ శ్రమలే ఉపకరిస్తాయట. ప్రకృతి నియమం ఇది. బంగారమే అయినా శుద్ధీకరణ పొందాలంటే అగ్నిలో కాల్చాలి, లేకపోతే దానిలో మస్ట్ అట్నే ఉంటుంది. మస్ట్ అలానే ఉండి అది మేలిం చేయబడకపోతే రేటు ఉండదు. మీకు తెలీదు? ఎంతమందికి తెలుసు? బంగారం మేలిం చేస్తే రేట్ ఎక్కువ, మేలిం చేయకపోతే రేట్ ఎక్కువ. ఇంకా ముడి బంగారం అయితే ఇంకా రేటు తగ్గిద్ది. ఇప్పుడు అది మంచి గిరాకీ రావాలంటే, మంచి రేట్ పడాలంటే శుద్ధి చేయబడాలి. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు, అవమాన కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునిస్తమా, ఇది సత్యం. కొంతమంది నాకే శ్రమలు వద్దయ్యా, నీలాగా ఉండాలయ్యా నేను అంటారు. శ్రమల కొలిమిలో కాలకపోతే ఏ స్వరూపు? రైట్. ఎట్లో కట్ల నీకెందుకు? ఆయన రూపు దిద్దుకుంటాడు నీలో, ఆయన చేస్తాడు. ఆ రూపు తన పోలిక మనలో రూపుదిద్దే నేపథ్యమే కొన్ని కఠినమైన అనుభవాలు గుండా మనల్ని తీసుకెళ్తాడు. అవన్నీ మనకు మేలే. మనకు కీడంటూ ఏదన్నా ఉంది అంటే ఆత్మీయ సమస్యలు ఉన్నాయి చూడు, పోరాటాలు అయ్యి. ఇప్పుడు మనం ఈ శరీరాన్ని, ఈ నేత్రాశని, శరీరాశని, జీవోపడంబాన్ని, లోకాశల్ని గెలిచి కళ్ళని, నోటిని, చేతల్ని, నడతల్ని స్వాధీనపరుచుకుని వీటిని బలహీనపరిచే శత్రువు శోధనను జయించి జయ జీవితం పొంది నిలబడాలని ఆశ అందరికీ ఉంది.
ఇక ముగింపు చెప్తున్నా, ఫైనల్ ఫినిషింగ్ టచ్, సమాధానం. ఇప్పటిదాకా ప్రశ్న, ఇన్నున్న ఇవన్నీ సాధించాలని ఆశ ఉంది కానీ మన వల్ల కావటం లేదు. పోరాడి పోరాడి విసుగొచ్చింది. చివరికి ఒక నిశ్చయితకు వచ్చేసాం, మనం వల్లబడేటట్లేదని. నిజంగా సాధ్యం కాదా? సాధ్యం కాని దాని గురించి దేవుడు లేఖనంలో ఎందుకు రాయించాడు? లేఖనంలో రాయించాడు అంటే ఖచ్చితంగా అది మనకు సాధ్యమేనని చెప్తున్నాడు. ఎలా సాధ్యం? ఎలా సాధ్యమో అది సూచించే వచనమే ఇందాక రోమాపత్రిక మీరు చదివారు, మూలవాక్యం ఏం చదివారు ఒకసారి గుర్తు చేయండి. 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. అది లెక్క. హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అన్నా. మన జయ జీవితానికి ఆ వచనానికి ఏమన్నా సంబంధం ఉందా? అది మారు మనసు పొందినోడు మారు మనసు పొంది ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి నమ్మి బాప్తిస్మం పొందేటప్పుడు జరిగేటువంటి కార్యాన్ని కూర్చున్న వచనం. కానీ ప్రస్తుత అంశానికి ఆ వచనానికి సంబంధం లేదు కదా అని మీకు అనిపించవచ్చు. కొంచెం సీనియర్స్కి ఈ పాయింట్ అర్థమైంది, జూనియర్స్కి ఇదేం అర్థం కాదు. కానీ ఎప్పుడు ఆపుతాడో ఏమో, మరి ఇంకా ఏం ఒకదగటట్టు లేదని కొంతమందికి అనిపిస్తుంది. కొద్దిగా మ్యాటర్ అర్థమైన వాళ్ళకి మాత్రం ఈ వచనానికి మనం ఇప్పటిదాకా చెప్పుకున్న దానికి సంబంధం లేదు కదా అనిపిస్తుంది. నువ్వు జయ జీవితాన్ని గురించి మాట్లాడావు. ఆత్మ సంబంధంగా మనం ఎదుర్కొంటున్న శోధనల విషయంలో జయం ఎలా పొందాలి, అదే కదా. మరి ఇదేంది ఆ వచనం? నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల రక్షింపబడదు అని అంటే అక్కడే ఉంది ఒక చిన్న మెలిక. ఏంటంటే ఈ శరీరంలో ఉన్నంత వరకు నీవు క్రీస్తు యేసు లభము అసాధ్యము అనేది ఒకటి. ఈ శరీరంలో జీవించి ఉన్నంత వరకు నీవు నేత్రాశ, శరీరాశ, జీవపడంబం అనే పాపములను, ఇతర పాపములను అధిగమించుట అసాధ్యము అనే సంగతి ఒకటి. ఈ శరీరంలో జీవించినంత వరకు పూర్తిగా యేసు వలె బ్రతకటం నీకు సాధ్యం కాదు అనే విషయం ఒకటి. ఇవన్నీ శత్రువు ఏం చేశాడంటే మన హృదయంలో నాటాడు. మనకిప్పుడు ఏ విషయంలో విశ్వాసం ఉందంటే వీటన్నిటినీ జయిస్తాము అన్న విషయంలో విశ్వాసం లేదు. వీటిని జయించటం అసాధ్యం అన్నది మాత్రం గట్టిగా విశ్వసిస్తున్నాం. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? కరెక్టేనన్నా అన్నాడు. ఆ అభిప్రాయానికి కూడా ఎప్పుడొచ్చాం? బాప్తీసం పొందిన దగ్గర నుంచి పోరాడి జయం సాధ్యం కాక, అబ్బో ఇదేదో మామూలు విషయం కాదురా నాయనా, ఈ పోరాటంలో మనం జయం పొందడం చాలా కష్టం అయ్యేటట్టుంది. ఎన్ని తిప్పలు పడి ఎన్ని రకాల ఉపవాసాలు ఉంటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, మొత్తుకుంటున్నాం, గోజాడుతున్నాం, గందరగోళం అవుతున్నాం, కానీ సాధ్యం ఎక్కడో చోట. పోరాడి చివరికి ఏ నిర్ణయానికి వచ్చామంటే ఇంక ఇది అసంభవం. దీనికి తగ్గట్టు అక్కడక్కడ ప్రసంగాలు కూడా మనకు వినపడతాయి. ఏం ప్రసంగాలు వినపడతాయి? ఈ శరీరంలో ఉన్నంత వరకు నువ్వు పరిపూర్ణం అవ్వటం సాధ్యం కాదు. యేసుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నీలో ఏర్పడదు. ఇది కష్టం. ఇది రక్తమాంసాల శరీరం, ఇది మట్టి శరీరం. ఇది ఉన్నంత వరకు పాపాన్ని జయించడం సాధ్యం కాదు. ఈ శరీరంలోనే పాపం ఉంది. ఇలాంటి మాటలు పదే విని హృదయంలో ఒక మాట రాసేసుకున్నాం. ఏంటంటే ఇది సాధ్యం కాదు. పోరాడుతున్నాను కానీ నా వల్ల కావటం లేదు, ఇది సాధ్యం కాదు అని. ఇక్కడ ఏమన్నాడంటే నీవు హృదయమందు విశ్వసించిన ఎడల రక్షింపబడదు అన్న మాట ఉంది. హృదయములో నువ్వు ఏది విశ్వసిస్తున్నావో దాని తాలూకు రిజల్ట్ నువ్వు చూస్తావు. అపోస్తలు అని విశ్వసించారు. క్రీస్తు యేసుకు కలిగిన సంపూర్ణత మనకు కూడా సాధ్యమే అని విశ్వసించారు. మనలో మనం
రూపుదిద్దుకున్న నిర్మించుకున్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో దాని తాలూకు ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతాం. ఉదాహరణకి ఇవన్నీ జయించలేము అని విశ్వాసాన్ని మనం లోపల పెట్టుకున్నట్టయితే హృదయంలో నిజంగా జయం సాధ్యం కాదు. లేదు లేదు, లేఖనం నిరర్థకం కాదు కదా. నేను జయించలేను, కానీ నాకు తోడై ఉన్న దేవుణ్ణి బట్టి పరిశుద్ధాత్మ సహాయముతో నిశ్చయముగా నేను వాటిని జయించగలను, లేదా నా దేవుడే నాకు తోడై ఉండి వాటిని జయించుటకు శక్తినిస్తాడు. దీన్ని నేను నమ్ముతున్నా, దీన్ని నేను విశ్వసిస్తున్నా. ఈరోజు కాకపోతే రేపుకైనా, రేపు కాకపోతే 10 దినాలకైనా సరే, లేదా 6 నెలలకైనా సరే నాకు ఇది సాధ్యమే. ఎందుకంటే ఇది నా శక్తిని ఆధారం చేసుకొని కాదు, నా దేవునిని బట్టి. నేనైతే ఇది జయించను, ఇది కష్టం, ఇది సాధ్యం కాదనే విశ్వాసాన్ని కలిగి ఉండదలుచుకోలేదు. ఇది నాకు కష్టం, కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే. సాధ్యం కాబట్టే ఆ మాట రాయించాడు. పరిశుద్ధులు సంపూర్ణులవుటకట, క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి పొందాలట. ఇదట పరిచర్య ధర్మానికి లక్ష్యం. కొంతమందిని అపోస్తలులుగా, కొంతమందిని ప్రవక్తలుగా, కొంతమందిని బోధకులుగా, కొంతమందిని కాపరులుగా, కొంతమందిని ఉపదేశకులుగా, బోధకులుగా, పై విచారణకర్తలుగా, ఉపకారములు ధర్మములు చేసేవారిగా ఇంతమందిని ఎందుకు ఏర్పరిచాడు? ఎందుకంటే నంబర్ 1, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలట. మరి ఆ మాటకు అర్థమైంది. నెంబర్ 2, క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి పొందాలట. పరిశుద్ధులు సంపూర్ణులు అవటం అంటే, పరిశుద్ధులు సంపూర్ణులు అవటం అంటే యేసయ్య ఏ హైట్కి ఎదిగాడో సంఘము కూడా ఆ హైట్కి ఎదగాలి.